నేను ఇవాళ మార్కెట్కి వెళ్ళాను అనమాట. అయితే ఆటో ఎక్కి వెళ్ళాను. అతనికి ఇంకా డబ్బులు ఇవ్వాలి కదా, రూ. 20 అనమాట. నా దగ్గర లేవు. రూ. 100 నోట్ ఉంది. ఆయన అన్నాడు, నా దగ్గర చిల్లర లేవమ్మా, నువ్వు రూ. 20 ఉంటేనే ఇవ్వంటే, లేదండి నా దగ్గర లేదని చెప్పాను. సరే ఒక పదన్న చూడమ్మా, వేరే చిల్లర ఇస్తా అన్నాడు. సరే నా దగ్గర అసలు చిల్లరలు ఇవ్వండి, మీరే చూసి ఇవ్వండి అంటే, ఇంకా ఆయన అయితే మామూలుగా కాదండి అసలుకి. మా ఆటో వాళ్ళకి కనీసం చిల్లర కూడా దొరకట్లేదు, మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో చిల్లర కోసం, మీరేమో అందరు ఎక్కిన వాళ్ళు అందరూ వందలు తీసుకొస్తారు, మేము దీని బదులు ఊరేసుకుని చస్తున్నాం అన్నాడు. వామ్మో, నాకైతే ఈ రూ. 20 చిల్లర కోసం ఊరేసుకుని మీరు ఎందుకంటే చచ్చిపోయేది అనుకుంటే మరి ఏం చేయమ్మా, మాకు అట్లా ఉంది బాధ చిల్లర కోసం అని అన్నాడు. ఒరే బాబోయ్ అని సర్లే అనుకున్నాను, ఈసారి నుంచి చిల్లర దగ్గర పెట్టుకుని వెళ్ళాలి పాపం అని అనుకున్నాను. ఇక అయితే వచ్చేటప్పుడైతే కాలీఫ్లవర్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇక మా ఇంట్లో అందరికీ పిచ్చి అనమాట ఈ కూర అంటే. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కాలీఫ్లవర్స్ ఎక్కడైనా బండి మీద బాగా విరివిగా అమ్ముతున్నారు. ఇంకా నా దగ్గర బఠానీలు కూడా ఉన్నాయి. ఇంకా నేను కాలీఫ్లవర్లో అయితే ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసి ఇంకా బఠానీలతో కలిపేసి అయితే కూర అయితే